ఈ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమి మీ 20% ఆక్యుపేషన్ 5 సంవత్సరాలు ఏమైంది? 10 సంవత్సరాలు తెలంగాణలో ఏమైంది? 20% చిన్న సినిమా మీరు గాంధీ గారి క్లాస్ మీరే చెప్పారు కదా, ఆ గాంధీ గారి క్లాస్ ఏమైంది? మల్టీప్లెక్స్ ఏమైంది? సింగిల్ స్క్రీన్స్ ఏమైంది? మీ మరి ఈరోజు 5వ షో 15 సంవత్సరాల నుంచి మాకు చిన్న సినిమాలకు 5వ షో అడుగుతున్నాం కదా, మరి ఏమైంది? మీ మీ ఆధ్వర్యంలో మేము 300 రూపాయల పాప్కార్న్ అమ్మొచ్చా? 300 రూపాయల కూల్ డ్రింక్ అమ్మొచ్చా? 170 రూపాయల సమోసా అమ్మొచ్చా? బుక్ మై షోలో డబ్బులు తీసుకుంటుంది మరి ఎవరు? మరి ఇవన్నీ ఎవరు? మరి అది ఎగ్జిబ్యూటర్, నిజమైన ఎగ్జిబ్యూటర్ కోసం ఎవరు మాట్లాడలేదు. ఎగ్జిబ్యూటర్ బ్రహ్మాస్త్రం బంధు. ఎస్ రైట్, బ్రహ్మాస్త్రం పెట్టింది ఎగ్జిబ్యూటర్ కాదు, బ్రహ్మాస్త్రం చెప్పింది ఎగ్జిబ్యూటర్ కాదు. కొంతమంది కుట్రదారులు. మీరు హరిహర వీరమల కోసం లేదు, పవన్ కళ్యాణ్ గారు మా తప్పు మాట్లాడారు, తప్పు. ఆయన ఇంకోటి కూడా అన్నారు. మీరు ఏమన్నారు? మీరు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరూ వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసి ఉంటే ఏం ప్రాబ్లం ఉందని సాల్వ్ చేయాలి? ఏం ప్రాబ్లం ఉందని సాల్వ్ చేయాలి చెప్పండి? గవర్నమెంట్లో రెండు కూర్చొని వాళ్ళిద్దరూ మామూలుగా ఏమైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడతారు తప్ప ఇది ఛాంబర్ కౌన్సిల్ చేసే విషయం. మీరు అది కూడా మీకు తెలియదా? ఆర్ నారాయణమూర్తి గారు ఓకే, గద్దర్ గారు అవార్డ్స్ కోసం మీరు స్వాగతం పలికారు, సంతోషించాం, అన్నీ బాగానే ఉన్నాయి. దాంట్లో కూడా కొన్ని వన్ సైడ్ జరిగాయి, మరి దాంట్లో కూడా మీరేం మాట్లాడలేదు, తప్పేం లేదు. కానీ పకటబందీగా పర్టికులర్గా దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు ఎత్తారు? మీరు దుర్గేష్ గారి పేరు ఎందుకు ఎత్తారు? ఆ గవర్నమెంట్ మీద మీరు ఎందుకు ఈరోజు మీరు తప్పుగా మాట్లాడారు? నేను 5వ షో మీరు ఏమైనా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? 5 రూపాయల టికెట్ అమ్ముతుంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో పవన్ కళ్యాణ్ గారి టికెట్ 35 రూపాయలకు అమ్మమంటుంటే ఆ రోజు మీరు ఎక్కడ ఉన్నారు నారాయణమూర్తి గారు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 35 రూపాయల టికెట్ అమ్మమంటే ఇండస్ట్రీని రోడ్డు మీదకి తీసుకొస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిపిస్తే ఆ రోజు మీరు ఎక్కడున్నారు? ఎక్కడ చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన ముందుకు వచ్చి ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీ పరిశ్రమ హోదా రావాలి, ఇండస్ట్రీ నిలబడాలి అని ఆలోచన చేస్తే తప్పయిందా? ఆయన ఎవరైనా తిట్టాడా? ఏ ఛాంబర్నైనా తిట్టాడా? ఏ ఛాంబర్కైనా అన్నాడా? మీరు ఆయన మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కొంతమంది మాట్లాడాలి, అది మాట్లాడలేని పరిస్థితుల్లో ఎవరితో మీతో మాట్లాడిచ్చారు అది నాకు తెలుసు. రెండోది మొన్న ఒక మాట ఒక వ్యక్తి మాట్లాడతాడు, జనసేన నాయకుడు అంటాడు. ఆయన ఎగ్జిబ్యూటర్గా ముందు పుట్టి తర్వాత డిస్ట్రిబ్యూటర్గా బిజినెస్ మ్యాన్గా పుట్టిన తర్వాత కదా యువతర కాసి పార్టీలు ఎందుకు వచ్చాయి సార్? పార్టీలు ఎందుకు ఎక్కడున్నాయండి? పార్టీలు జనసేన పార్టీ నుంచి వ్యాపారం చేయలేదండి. ఇవన్నీ కూడా కావాలని ఒక జనసేన పార్టీ ఎదుగుతుంది, నిలబడాలి, టార్గెట్ చేద్దామని ఆలోచన తప్ప ఇంకొకటి ఏమైనా ఉందా? ఇప్పుడు ఆయన ఏమైనా అన్నాడా? మిమ్మల్ని మీ ఊసు తెచ్చాడా? ఎవరితో నన్ను మాట్లాడా? ఏ ఛాంబర్ని తిట్టాడా? ఏ కౌన్సిల్ని తిట్టాడా? లేకపోతే ఒకరిని ఏమైనా అన్నాడా? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒకటే చెప్పాడు, అందరూ కలిసి రండి, చంద్రబాబు నాయుడు గారు కలవండి, మాట్లాడండి, పరిశ్రమ హోదా తీసుకొద్దాం, పరిశ్రమను బాగా పడుద్దాం, మీకు ఏమి కావాలో చెప్పండి అని చెప్పారు. ఆ నలుగురు అన్నింటిలో ఆ నలుగురు కాకుండా మీరు ఆ నలుగురు రావద్దు, దయచేసి ఛాంబర్ నుంచి రండి అని చెప్పారు. ఛాంబర్ నుంచి వచ్చిన ఆ నలుగురే, కౌన్సిల్ నుంచి వచ్చిన ఆ నలుగురే, మీరు పర్సనల్గా వచ్చిన ఆ నలుగురే. మరి ఆ నలుగురు వచ్చిందో తక్కిమూలకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? మీకు ఆ నలుగురు తర్వాత ఆ నలుగురిలో ఇంతకుముందు మీకును ప్రసన్న కృష్ణమూర్తి గారికి చోటు ఉంది. పేరు నాని గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారితో తీసుకెళ్లారు. పాపం చిరంజీవి గారు మీకే మైక్ ఇచ్చారు, మీరే మాట్లాడారు. మరి ఆ రోజు చిన్నవాళ్ళ కోసం ఏం జరిగింది? చిరంజీవి గారు నాతో మాట్లాడి చాలా క్లియర్ కట్గా అందరికీ అన్ని విధాలుగా అనుకున్న విధంగా జీవో తీసుకొద్దామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పడం జరిగింది. మేము ఛాంబర్లో మాట్లాడడం జరిగింది, ఛాంబర్కి వెళ్ళమన్నారు, వెళ్ళాం. ఓకే, ఆ రోజు తర్వాత కొన్ని సమయాల్లో మీకు మళ్ళీ అది కూడా 5వ షో కూడా వస్తుంది అన్నారు. ఈ రోజుకు 5వ షో రాలేదు. ఇప్పుడు గవర్నమెంట్లో 2వ వచ్చే మాట్లాడాలా? ఇది ఆంధ్ర సమస్య. తెలంగాణలో ఈరోజు ఇంత రేట్లు అమ్ముడుపోతుంటే, ఇంత రేట్లు అమ్ముతుంటే, ఈ కష్టాలు ఉంటుంటే మీరు ఈరోజు దానికోసం ఒక్క మాట మీరు మాట్లాడుంటే పాప్కార్న్ తగ్గించండి, కూల్ డ్రింకులు తగ్గించండి, పేదవాడికి 20% ఆక్యుపేషన్ రండి, 20% ఆక్యుపేషన్ పేదవాడికి సీట్ ఇవ్వాలి అని మీరు అడిగి ఉంటే మీ కమ్యూనిస్టు భావాలకి మీ పేదవాడి కోసం పోరాటం అనేది వచ్చేది. ఈరోజు మీరు కార్పొరేట్ కంపెనీ వాళ్ళలాగా మాట్లాడారు, ఒక కార్పొరేట్ కంపెనీకి మద్దతు పలుకుతూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు పేదవాడికి పెన్నిదిగా ఆయన మాట్లాడితే మీరు ఆయన్ని అవమానిస్తారు, కందులు దుర్గేష్ గారిని అవమానిస్తారు. ఆల్రెడీ నేను ఒకటే చెప్తున్నా, మీరు మాట్లాడిన మాటలు ఏదైనా అవనియండి, మీరు ఏది మాట్లాడినా పూర్తిగా నేను ఖండిస్తున్నా. మీరు తప్పు మాట్లాడారు,
మీరు తప్పు తెలుసుకోండి. మీకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అర్థం చేసుకోండి. మీకు ఆయన మీకు వెళ్ళి కలవండి, మన ఇండస్ట్రీని బాగు చేసుకుందామని చెప్పాడు తప్ప ఇండస్ట్రీలో మీరు ఎందుకు కలవలేదని ఆల్టిమేటం చేయలేదు. మీరెందుకు ఆయన్ని మీరు దీంట్లోకి ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నారు? మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏ ఛానల్ అయితే మీకు లైవ్ ఇచ్చిందో, ఏ పార్టీ అయితే మీకు మద్దతు ఇస్తుందో ఆ పార్టీకి చెప్తున్నా. ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు మా 5 సంవత్సరాలు నరకయాతన చూపించారు, సర్వనాశనం చేశారు. భీమానాయక్ సినిమా అప్పుడు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి నారాయణమూర్తి గారు. 125 థియేటర్లో సీజింగ్ చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు నారాయణమూర్తి గారు? మీరు పోసాని కృష్ణమూర్తి ఎక్కడున్నాడు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే మైకు పెట్టుండి ఈరోజు మా ఇండస్ట్రీని ఎందుకు మీరు శాసిస్తున్నావు, ఎందుకు మమ్మల్ని వేధిస్తున్నావు? మా నాయకుడు అది కాదు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఆర్టిస్టే కదా, ఆయన ఎందుకు థియేటర్ సీట్ చేశావు? పవన్ కళ్యాణ్ సినిమా వేయకపోతే మీరు థియేటర్ క్లియరెన్స్ ఇస్తానని చెప్పి ఎందుకు మాట్లాడారు? ఈ థియేటర్ల పేర్లు కూడా చెప్పమంటారా? ఎక్కడెక్కడ సీట్ చేశారో, ఎక్కడెక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎయ్యనో భీమానాయక్ అంటేనే సినిమా థియేటర్ క్లియరెన్స్ ఇస్తాను అన్న మాట విజయనగరం జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో చెప్పాలా థియేటర్ల పేర్లు? మరి ఆ రోజు మీరు ఖండించి ఉంటే బాగుంది కదా. ఈరోజు మీరు ఎవరో ప్రెస్ మీట్లోనో దాంట్లోనో తీసుకొని దీనికోసమే ప్రత్యేకంగా మాట్లాడడం అనేది ఎంత దాకా కరెక్ట్?